అయితే సృష్టి యూనివర్సల్ ఫస్ట్ ఫర్టిలిటీ సెంటర్ తనిఖీల్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో అనుమతులు తీసుకొని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరును జోడించారు డాక్టర్ నమ్రత. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో బ్రాండింగ్ ప్రమోట్ చేశారు డాక్టర్ నమ్రత. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ పై డిఎంహెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వివాదం జరుగుతుంటే తాళాలు వేసుకొని వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లైసెన్సులు రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారు సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్. అయితే హాస్పిటల్ బోర్డులు తొలగించి వాహనాలను ఎందుకు తీసుకొని వెళ్లారని ప్రశ్నించారు. హాస్పిటల్ ఎందుకు క్లోజ్ చేశారని నిలదీశారు. మాకు పెట్టిన యూనివర్సల్ హెల్త్ కేర్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. దానివే అంటే రిజిస్ట్రేషన్కి సరోగసీ కానీ, తర్వాత బ్యాంకు కానీ, తర్వాత వీళ్ళకి రిజిస్ట్రేషన్ మిగతావన్నీ, అలానే విఎంసీకి ఇచ్చిన వాళ్ళు రిజిస్ట్రేషను, పొల్యూషను, ఫైర్ ఎన్వెన్సీ అన్నీ కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ పేరు మీదే ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు మీరు అడిగినట్టు ఆ పేరు మీద ఏదీ లేవు. మేము వచ్చినప్పుడు అలాంటి బోర్డులు ఏమీ లేవు. మాకు యూనివర్సల్ హెల్త్ కేర్, మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. మేము వచ్చినప్పుడు హాస్పిటల్ పేరు, మేము అక్కడ ముందు నుంచి కూడా ఫొటోస్ అన్నీ దిగుతాము. అందులో కూడా యూనివర్సల్ హెల్త్ కేరే ఉంది. ఇలాంటి పేరు ఎక్కడా కూడా లేదు. మేము దాని ప్రకారమే మేము రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. గతంలో ఎప్పుడో అంతకుముందు పెట్టిన బోర్డు అలానే ఉండిపోయింది అంటారు ఈయన అని చెప్పడం. మేబీ తర్వాత ఒకవేళ మార్చుకొని ఉంటే మాకు ఖచ్చితంగా వాళ్ళు పర్మిషన్ కోసం పెట్టాలి. కానీ మాకు పర్మిషన్ కోసం ఎటువంటిది లేదు. క్షుణ్ణంగా పరిశీలించి యాజ్ పర్ ద చెక్ లిస్టు కమిటీ అందరూ ఉంటామండి. ఈ కమిటీతో మేము కలెక్టర్ గారికి, జడ్జి గారికి నివేదికను అందించి మళ్ళీ అక్కడ కమిటీ మెంబర్స్ అందరితో దాంతోనే మేము మళ్ళీ తర్వాత ఇదంతా నివేదికని స్టేట్కి పంపిస్తే స్టేట్ వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వీటికి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పబ్లిక్ దగ్గర నుంచి కంప్లైంట్ రాలేదు.